ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి తిరుమల పవిత్రతను కాపాడాలని అన్ని నియోజకవర్గాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయించి అదేవిధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమం ఏంటంటే, ఇన్ని రోజులు అయిపోయినప్పటికీ కూడా తిరుమల పవిత్రతని ఈ కూటమి ప్రభుత్వం కాపాడకుండా ఎవరి మీదనైతే అత్యంత హేయమైన ఆరోపణలు వచ్చాయో వారు నైతిక బాధ్యత వహించి మరి రాజీనామా టీటీడీ చైర్మన్ కి చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వారిని తొలగించే విధానం చేయలేదు. అందుకనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తక్షణం టీటీడీ చైర్మన్ గా అత్యంత ఆరోపణలు ఉన్న చైర్మన్ గారు రాజీనామా చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తక్షణం వీరిని పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాల పవిత్రతను కాపాడడం లేదు. దేవాలయాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం లేదు, జాగ్రత్త తీసుకోవడం లేదు, అక్కడ పవిత్రతను కాపాడడం లేదు. దీనికి ఉదాహరణగా తిరుమలలో జరిగిన సంఘటన, దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సింహాచలంలో గోడ కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. కాశీబుగ్గలో తొడతొక్కడే అయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు? ఎన్నో వందల సంవత్సరాలుగా మన పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో సీతారాముల యొక్క రథోత్సవాల్లో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు అపశృతి అనేదే జరగలేదు. కానీ నిన్న ఒక యువకుడు మరి ఈ రథోత్సవంలో మరి యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది రథోకేద పడి. అంటే మీకు పూజలు చేయించడం చేత కాదు, ఉత్సవాల్ని కంట్రోల్లో పెట్టడం చేత కాదు, భక్తుల మనోభావాల కన్నా రాజకీయం ఎక్కువైపోయింది. ఎన్ని ఫ్లెక్సీలు పెట్టాము, ఎంత విధంగా ఉన్నామని తప్ప అక్కడ ఏ ఆలయానికి సంబంధించి ఆ ఆలయానికి ఆచారాలు అన్నిటినీ కూడా మంట కలిపే పరిస్థితుల్లో ఉంది. కాబట్టే ఇంతమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు.
అందుకే మేము చెప్తున్నాం, మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని మీరు మరి రాజకీయం కోసం వాడుకున్నారు. మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. జంతు కొవ్వుల దగ్గర నుంచి అన్ని రకాలు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా బాధ్యతారాహిత్యంగా అనేక ఆరోపణలు చేసి ప్రసాదానికి మలినం అంటగట్టారు, అసత్య ఆరోపణలు చేశారు. అంతేకాకుండా సిట్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా, సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు కనీసం ఆ తర్వాత అయినా కూడా దీని పవిత్రతను మనం కాపాడాలని చెప్పి హోందాగా వ్యవహరించకుండా ఫ్లెక్సీలు పెట్టి ఇందులో ఇంకా ఏయో కలిసాయని చెప్పి అప్పటికి ఆగిపోయినాయి కాకుండా ఇంకా రకరకాల కెమికల్స్ కలిసినట్టు చెప్పి మాట్లాడతారా? ఇదా పవిత్రతను కాపాడేది? ఇదా రాష్ట్రంలో బాధ్యత వహించేది? ఈ విధంగా నా భక్తుల మనోభావాలను మీరు మరి దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడు జరగండి మరణాలు జరిగాయి. ఇప్పుడు ఒక చైర్మన్ మీద మరి ఒక మహిళలకి సంబంధించిన విషయాలు ఆరోపణలు వచ్చినప్పుడు నిజమా అబద్ధమా తేలే వరకు తక్షణం రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించి చెయ్యాలి. ఒకళ్ళు నిజంగా ఆరోపణలు నిజం కాకపోతే తర్వాత మళ్ళీ మీరు చైర్మన్ అవ్వచ్చు, కానీ మొట్టమొదట మీరు బాధ్యత వహించాలి. ఒకవేళ వహించకపోతే ముఖ్యమంత్రి గారే దీనికి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం కాబట్టి ఇటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తక్షణం పక్కకి తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది కూడా చేయకుండా వారినే వెంట పెట్టుకుని తిరుమలలో తిరగటము, తిరుమల కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తుంటే ప్రజలంటే గౌరవం లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేకుడని కనబడతా ఉంది. అందుకే మేము ప్రజల తరపున నిరసన తెలియజేస్తున్నాం, భక్తులందరి తరపున నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి వెంకటేశ్వర స్వామి ఈ కూటమి పెద్దలకి మీరు బుద్ధి చెప్పండి, ఈ కూటమి పెద్దలందరికీ కూడా బుద్ధి మార్చండి, ఈ పవిత్రతను కాపాడే విధంగా మీరు మరి ఆశీర్వదించండి అని చెప్పి ఇప్పుడే స్వామివారికి పూజలు చేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం. తక్షణం ఈ ప్రభుత్వం, మా డిమాండ్ ఒకటే, తక్షణం మా చైర్మన్ గారు తక్షణం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, లేదంటే ఈ ప్రభుత్వం వెంటనే వారిని పదవి నుంచి తొలగించాలి. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి, భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.